Next go to 46th question. 46th question. So what is that 46th question? Write any 2-digit number. Here 46th question, 2-digit number. What is the 2-digit number? 48. 48 is the 2-digit number. 48. 48 కి ఎన్ని రాస్తారు? 48. ఇట్లా నంబర్ రాయాలి, నంబర్ నేమ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ 47th question. What is that 47th question? Here 784. 784 is given. ఇండియన్ సిస్టంలో నేమైనా ఇంటర్నేషనల్ సిస్టంలో నేమైనా దీని నేమ్ సేమ్. 784 మీరు రాయాలి, ఇక్కడ వర్డ్స్లో రాయాలి. 784 అనేది వర్డ్స్లో రాయాలి. ఓకే, యు నో. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 48th question. 48th question. What is that 48th question? 2 3 5 4. 2 3 5 4. దీనికి నంబర్ నేమ్ చెప్తారా? చెప్పండి. నంబర్ నేమ్ చెప్పాలంటే 3 digits అంటే ఎక్కువ రాగానే కామాస్ పెట్టుకోవాలి. ఇవి అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ అనేది అప్లైన్ అనుకోండి, ఏదైనా లైన్ అనుకోండి. సో వన్స్ టెన్స్ హండ్రెడ్స్, దిస్ ఈస్ ద 1000. సో కాబట్టి దీని నంబర్ నేమ్ ఏమైతే చెప్పండి? 2000 రాయాలి కంపల్సరీ. 354 ఇట్లా నంబర్ నేమ్ రాయాలి. ఓకే, ఇట్లా నంబర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ వన్ 49th question. What we have 49th question? 70450. ఏం చేయాలి? 3 digits తర్వాత కామా పెట్టుకోవాలని తెలుసు కదా. సో ఇట్లా చేయండి, అప్లైన్ చేయండి. దిస్ ఈజ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్. దిస్ ఈజ్ వాట్? థౌజండ్స్. నంబర్ నేమ్ చెప్పండి ఇప్పుడు. 70,450. 70,450. ఇట్లా నంబర్ నేమ్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి 50th question. 50. క్వశ్చన్ నెంబర్ 50. మనకు తెలుసు కదా, ఎవ్రీ 0 క్వశ్చన్ అంటే 10th, 20th క్వశ్చన్, 30th క్వశ్చన్, 40th క్వశ్చన్ అండ్ 50th క్వశ్చన్ టేబుల్ వస్తుంది. ఈ టేబుల్ ఏం రాయాలి మీరు? టాప్ నుంచి బాటమ్ రాయాలి, బాటమ్ నుంచి టాప్ రాయాలి. టాప్ నుంచి బాటమ్ అంటే ఏం చేస్తారు? 5 1 జా 5, 5 2 జా 10, 5 2 జా 10 ఇట్లా రాయాలి. అట్లా 5 10 జా 50 వరకు రాయాలి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? బాటమ్ టు టాప్ రాయాలి. అంటే 5 10 జా 50. ఓకే, 5 9 జా 45. ఇట్లా లాస్ట్కి మళ్ళీ 5 1 జా 5. తెలుసు కదా మన సిస్టమ్. పై నుంచి కిందికి రాయాలి, క్రింది నుండి పైకి రాయాలి. ఓకేనా? ఇట్లా టేబుల్ని రాసి దాన్ని మెమరైజ్ చేయాలి.